ఆ తండ్రి ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కొడుకు పట్టించుకోవట్లేదని ఏకంగా 3 కోట్ల ఆస్తిని ప్రభుత్వానికి రాసిచ్చేశారు. ఈ నిర్ణయం తీసుకున్నది హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల ఎంపీపీ. తన కొడుకు రంజిత్ రెడ్డి ఆస్తి లాక్కొని తనను ఇంటి నుంచి గెంటేశాడని మాజీ ఎంపీపీ గోలి శ్యామ్ సుందర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తన కూతురికి కట్నం కింద ఇచ్చిన భూమిని సైతం ఆక్రమించాడని కన్నీటి పర్యంతమయ్యారు. అంతేకాదు, తన సొంత ఇంటిని, తన భార్య పేరిట ఉన్న భూమిని సైతం లాక్కున్నాడని, అదేంటని అడిగితే తనపైనే దాడి చేశాడని వాపోయిన శ్యామ్ సుందర్ రెడ్డి ఆ తర్వాతే ఒక అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. తనకున్న 6 ఎకరాల భూమిలో 3 ఎకరాలను ప్రభుత్వానికి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని హన్మకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ కు వెల్లడించి ఆ స్థలంలో చనిపోయిన తన భార్య వసంత పేరిట ఒక భవనం నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు తాను తీసుకున్న నిర్ణయం తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసిన వారికి ఒక గుణపాఠం కావాలని శ్యామ్ సుందర్ రెడ్డి ఆకాంక్షించారు.